కళ్యాణ్ గారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు దీక్షలో ఉన్నాడు. వారాహి దీక్ష. అబ్బా! నిజంగా పవన్ కళ్యాణ్ గారు నిన్నగానే ఒక వీడియో చేశారు. దేవుడురా స్వామి దేవుడురా అని. అసలు దేవుడని అనాలనా? లేకపోతే ఏమనాలని అర్థం కాక దేవుడు అని అంటున్నా నేనైతే. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సామాన్యుడు, ప్రతి ఒక్కరు సినిమా వినోదాన్ని చూడాలా, సినిమాలు చూడాలా, థియేటర్‌కి రావాలా, కుటుంబ సమేతంగా సినిమా చూడాలా, అందరికి అందుబాటులో ఉండాలా అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి కానీ సూచించారు. సూచించిన తర్వాత కానీ దాన్ని కొన్ని రోజులు పాటించారు. కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా తిట్టిపోసుకున్నారు. మా సినీ ఇండస్ట్రీని డెవలప్ అవ్వడానికి ఇష్టం లేదు, మా సినిమా వాళ్ళు బతకడానికి ఇష్టం లేదు అని విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారిని అసలు మామూలుగా కాదు, ఘోరంగా అంటే ఘోరంగా చూశారు. ఎందుకు? అందరూ బాగుండాలా, సరిసమానంగా ఉండాలా, బడుగు బలహీన వర్గాలు అందరూ ఉండాలా, నిరుపేదలు కానీ సినిమా చూడాలా, వినోదం చూడాలనే విధంగా కోరుకోవడం తప్ప సినిమా వాళ్ళు ఏమని ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారా? గతంలో దాసరి నారాయణ గారు కానీ ఏం చెప్పాడు? మేమేమి అడక్క తింటం లేదు, మేము బాగా కష్టపడి డబ్బులు సంపాదించాం, మాకెందుకు రాయితీలు, మాకెందుకు ఇస్తున్నారు రాయితీలు, ప్రభుత్వానికి మేమే ఇవ్వాలి అనే విధంగా గతంలో దాసరి నారాయణరావు గారు. కానీ ఇప్పుడు దానికి వ్యతిరేకంగా మాకు రాయితీలు కల్పించండి, మాకు ఇది కల్పించండి అనే విధంగా అయింది. అయితే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమా వాళ్ళకి పండగ పండగ అనిపించింది. పండగ అంటే ఒక సంబరాలు చేసుకునే విధంగా కనిపిస్తుంది. సంబరాలే చేసుకున్నారు. కానీ ఏదైతే కల్కి మూవీకి గతంలో మామూలు ఏ సినిమా వచ్చినా ₹100 ఉండేది. దానికి ఏదైతే కల్కి సినిమా వచ్చిన తర్వాత దానికి ₹170 ఎక్స్ట్రాగా పెంచుకోవచ్చు, మీరు ఎన్నైనా షోలు చూసుకోవచ్చు అనే విధంగా ప్రకటించారు. దాన్ని చూశారు. అయితే అశ్విని దత్ గారు నిన్న ఒక ఇంటర్వ్యూలో స్వయానా ఆయనే చెప్పాడు. ఏమని? ఇక్కడ ప్రభుత్వం మాకు ఆంధ్ర ప్రభుత్వం కానీ తెలంగాణ కానీ ఒక ₹170 ₹100 ఎక్స్ట్రా పెంచుకోవడానికి ఛాన్స్ ఇచ్చింది. మిగతా సౌత్ అయితే ఒక్కొక్క టికెట్ ₹1000గా పెంచుకోవడానికి ఫిక్స్ రేట్గా ₹1000గా పెంచే విధంగా ఉన్నది. దీని గురించి కానీ మేము కానీ చెబితే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కానీ ₹1000 పెట్టపోయారా, ₹1000 టికెట్ చేయకపోయారా, అలా చేస్తే ఇంకా బాగుండేది కదా అనే విధంగా ప్రకటించారు. కానీ ఇక్కడ మన ప్రజలకి ₹1000 టికెట్ అంటే అది ఇక్కడ జరిగే పనులు కాదు. అందుకని మేము ₹170 అంటే ₹270, 300 టికెట్ ₹300, ₹500 లెక్కన పెట్టుకున్నాము. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా కానీ ₹1000 కానీ పెట్టుంటే మాకు ఇంకా పండగలాగుండేది అని ప్రకటించారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆ సినీ ఇండస్ట్రీని డెవలప్ చేసేయాలనా, లేకపోతే బడుగు బలహీన వర్గాలని పైకి రేవాలనా, మరి పవన్ కళ్యాణ్ గారు ఆలోచనకే చెప్పాలా? ప్రతి ఒక్కరు చూడాలనుకుంటారా, లేకపోతే మిగతా వాళ్ళు కొంతమంది వరకే సినిమా పరిమితం చేస్తారో పవన్ కళ్యాణ్ గారికే తెలవాలా? మా పవన్ కళ్యాణ్ గారు మాటలు చూస్తేనేమో పేద ప్రజల కోసమే నేను పుట్టాను, ప్రజల కోసమే నేను పుడతాను, ప్రజల కోసమే నేను ఇక్కడికొచ్చాను అనే విధంగా మాటలు అయితే ఉంటాయి. ఇలాంటి పనులు చేసే విధంగా ఈ పనులు చూస్తుంటే అమ్మో పేదలు అనేవాళ్ళు ఎక్కడున్నారు అనే విధంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ₹1000 టికెట్ అంటే ఇంకా సామాన్య ప్రజలు చూసే విధంగా ఉంటుంది ఆ సినిమా. ఇప్పటికే ₹300 పెట్టి, అంటే 300 అంటే మొత్తం ఒక్క వ్యక్తి పోతే 500 అయింది. 500 పెట్టి ఒక్క వ్యక్తి సామాన్య ప్రజలు చూడాలంటే ఇంకా భరించే రోజులేనా? మొదలే ఇప్పుడు సినిమాలు మూసేసుకుంటున్నారంటే పైపెచ్చి ఇదొక గుదిబండలాగే తయారైందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు ఈసారి గెలవడము సినిమా వాళ్ళకి పండగనే చెప్పుకోవచ్చు.